అందరికీ నమస్కారం అండి. ఈరోజు గైత్నం సబ్ డివిజన్లో నువ్వుల్లో సెసామంకి 5000 కిట్స్ రెడీ చేస్తాను. గూగుల్ సార్ మీరు లోన్ అండి. ఈరోజు మరువాడ గ్రామంలో నువ్వులలో పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విత్తనం కలపడం కోసమని ఇక్కడ ఈ పని చేస్తున్న క్యాడర్స్ అందరూ ఈ విత్తనాలు 8 నుంచి 10 రకాలైన విత్తనాలు ఈ నువ్వుల పంటలో అంతర పంటలుగా వేస్తూ నువ్వుల దిగుబడిని పెంచుతూ ఈ అంతర పంటల నుంచి కూడా కొంచెం ఆదాయం తీసుకుంటూ నేల యొక్క సారాన్ని పెంచడం కోసమని ఈ పిఎండిఎస్ కిట్లు తయారు చేయడం జరుగుతుంది. ఎందుకు ఇవి చేయాలి అంటే మన నేలలో ఏదైతే సేంద్రీయ కర్బనం అనుకుంటున్నామో అది నేల గులబారాలన్నా, నేలలో నీరు నిలబడాలన్నా, నేలలో సూక్ష్మజీవులు పెంపొందింపాలన్నా, నేలలో ఉన్న పోషక పదార్థాలు లవణాలు నీటి కరిగిన లవణాలన్నీ మొక్కకి వెళ్ళాలన్నా ఈ సేంద్రీయ కర్బనం ఆర్గానిక్ కర్బనం అన్నది చాలా ఇంపార్టెంట్. అది మన విజయనగరం నేలల్లో అసలు మామూలుగా ఆరోగ్యవంతమైన నేల అంటే ఆర్గానిక్ కార్బన్ 1% ఉండాలి. కానీ మన విజయనగరం నేలల్లో 0.25 నుంచి 0.4 ఆ రేంజ్లో ఉంది. అంటే సగానికంటే తక్కువగా ఉంది. ఇదేంటంటే సంవత్సరం మనం విచ్చలవిడిగా విచక్షణ రహితంగా ఎరువులు పురుగుల మందులు వాడడం వల్ల ఈ సేంద్రీయ కార్బన్ ఏదైతే అనుకున్నామో ఇది తగ్గుతా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇదే సేంద్రీయ కర్బనం మన నేలల్లో తగ్గుతా 0 అయిపోయింది అనుకోండి, ఇంకా మన నేలలు ఎడారులా మారిపోతాయి. చేలు పండవు, గడ్డి మొలవదు, మనం తినటానికి ఉండదు, పశువులకి ఏమీ ఉండదు. కాబట్టి ఈ సేంద్రీయ కర్బనాన్ని పెంచుకుంటా వెళ్ళాలి. 1కి దాటింది అంటే మీ ఆరోగ్యకరమైన నేలలు అన్నమాట. అంటే ఎరువులు పురుగుల మందులు తగ్గించుకుంటా కొంత నేల సహజంగా బలం మొక్కలకు చేకూరేటట్టు తీసుకుని వెళ్ళాలి. అందుకోసమని ఏ పంటలు అయితే వేయబోతున్నామో ఆ పంటల్లో పిఎండిఎస్ అంటే ఇప్పుడు నువ్వుల సీజన్ మన విజయనగరం జిల్లాలో చాలామంది నువ్వులు వేసే అలవాటు ఉన్న రైతులు ఉన్నారు. ఏక పంట తీయడం కంటే ఇవి అన్నీ కలిపి బహుళ పంటలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయి, నువ్వులేమో చల్లదనం కావాలి. ఇప్పుడు ఏవైతే మనం మిల్లెట్స్ కలుపుతున్నామో అంతర పంటలుగా అవి వేడి బాగా కావాలి. వేడి అంటే అవి ఆహార పదార్థాలు తయారు చేసుకుని దిగుబడి రావాలంటే వేడి ఉండాలి. మన నువ్వులు బాగా పూత పూసి అన్ని కాయ కట్టాలి అంటే చల్లదనం ఉండాలి. మధ్యలో అవి 4 కేజీల విత్తనం దగ్గర ఇది 2 కేజీల విత్తనం కలిపామనుకోండి మనం, ఇవి వేయడం వల్ల ఏంటంటే వేడి తీసుకునే చుట్టుపక్కల నువ్వు మొక్కల మీద ఉన్న వేడి అంతటినీ తీసుకుని ఇవి దిగుబడి బాగా వస్తాయి. చల్లదనం ఏదైతే ఇచ్చినాయో ఈ మిల్లెట్స్ ఏవైతే చిరుధాన్యాలు చల్లదనం ఇచ్చినాయో ఈ చల్లదనాన్ని తీసుకుని నువ్వులు బాగా పూత పట్టి పిండిగా బాగా వస్తాయన్నమాట. ఇదే విధంగా వరిలో కూడా వరి
వేసే ముందర ఇది అయిపోయినాక 10 కేజీల కిట్ 10 నుంచి 12 కేజీల కిట్టు తయారు చేసి ఇస్తారు మీకు. అది ఆర్బీకేలో పెడతారు. మనం ఈ సత్యవతి కూడా అమ్ముతుంది, ఇక్కడ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ ఆర్బీకేలో ఉంటాయి. మీరు పచ్చిరొట్ట వేసే అలవాటు ఉన్న ప్రతి రైతు ఈసారి పచ్చిరొట్ట అని ఇవ్వబడదు. పిఎండిఎస్ కిట్ నవధాన్యాల కిట్టే అక్కడ పెడతాము. దాని రేట్ ఎంతైతే ఉందో అది చెప్పి ప్రతి రైతు తీసుకొని వెళ్ళి వెయ్యాలి. మీరు ఒక 500, 600, 700 అని చెప్పి ఆలోచించి ఇది వేయడం మానేస్తే మీకు లిటరల్గా మీకు మొక్కలు బాగా వస్తుంటాయి. తర్వాత క్రాప్ స్టాండ్ అనమాట, ఎక్కువ మొక్కలు బాగా బతుకుతాయి, దుబ్బు కడతాయి, ఎరువులు పురుగుల మందులు తగ్గుతాయి. తర్వాత ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా ఈ పిఎండిఎస్ చేయడం వల్ల మీ చేను వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఏదైనా ప్రధాన పంటలకు ముందరగానే పిఎండిఎస్ చేసి 45 రోజులు కలిగి ఉండడం వల్ల మీకు ఎరువులు తగ్గుతాయి, పురుగుల మందులు తగ్గుతాయి. తర్వాతనేమో మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు మనందరికీ నవంబర్, డిసెంబర్లో వర్షాలు కురిసే తుఫాన్లు వచ్చే ఆనవాయితీ ఉంది. అప్పటికి మన చేను అంతా చక్కగా ఈనుతూ ఉంటుంది. ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ చేశామో ఈ పరిశోధనలో ఏంటంటే ఎక్కడైతే పిఎండిఎస్ కిట్లు ఫస్ట్ ఇయర్, 2వ ఇయర్, 3వ ఇయర్ అదే పొలంలోని వేసిన రైతులు ఉన్నారో అక్కడ చేను అంత బేగా ఎఫెక్ట్ అవ్వలేదు. ఎక్కడైతే పిఎండిఎస్ వేయకుండా కెమికల్స్ వేసిన రైతులు, ఎరువులు పురుగుల మందులు వేసిన రైతులు ఉన్నారో అది ఆ ముంపులోని చేను పాడైపోయిన దాఖలాలు ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు మీరు వేయండి పిఎండిఎస్, నువ్వుల్లో వేయండి, వరి ముందర వేయండి, మొక్కజొన్న వేయండి, వేసి 40 రోజులకి కలియుతుండండి. ప్యూర్గా ఇప్పుడు ఏదైతే మీకు ఆర్బీకే